నిలువుగా కాదు అడ్డంగా దీని అడ్డమే అంటే ఇందాక నుంచి హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్గా ఎవరైతే వీడియో చూస్తున్నారో వారు ముందైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ అయితే వస్తుంది, దాన్ని అయితే ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్గా మీరు నోటిఫికేషన్ అయితే మీకు చూపిస్తుంది. ముందుగా నా వీడియోస్ని అయితే మీరే చూసేయచ్చు అన్నమాట. ఈరోజు అయితే మా యాత్రలో సెకండ్ డే అండి. మేము అరుణాచలం అయితే బయలుదేరాము. అరుణాచలం వెళ్ళే టయానికైతే మాకు 2:30 అలా అయ్యిందండి. సిరిపురం నుంచి వెళ్ళేసరికి చింటూ బాగుందా? మేము వెళ్ళేసరికి మాకైతే బాగా ఆకలేస్తుందండి. మధ్యాహ్నం మరి మేము వెళ్ళేసరికి 2:30 అయ్యింది. భోజనం అయితే ఏమీ దొరకలేదండి. అంటే రూమ్ అది తీసుకుని అందులో ఫ్రెష్ అప్ అయ్యేటప్పటికి లేట్ అయిపోయిందండి. 4-5 అలా అయిపోయింది. ఇంకా భోజనాలు ఏమీ లేవని ఇంకా టిఫిన్ అయితే తిన్నాము. మా చింటూ అయితే పేపర్ దోశ తిన్నాడండి. చాలా బాగుందని సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాడు. టిఫిన్ తినేసిన తర్వాత అయితే మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. వామ్మో వార్నాయనో ఏం జనమండి అరుణాచలంలో. ఆ రోజైతే శని త్రయోదశి అని చెప్పాను కదండి. ఆ రోజు స్వామివారికి, నందీశ్వర స్వామివారికి అభిషేకం అయితే చేస్తారంటండి. ఆరు బయట అభిషేకం చేస్తారంటండి. క్లౌడ్ అయితే ఉందండి. చాలా చాలా భయంకరంగా ఉంది. బయటకైతే వచ్చేసారండి. లైన్ అదంతా లైనేనండి. మేము ఆ లైన్ చూసి ఏం చెయ్యాలో అర్థం కాక మేమైతే స్టాప్ అయిపోయాము. మాకు దర్శనం అవుతుందా అవదా అనుకుని మేము చాలా టెన్షన్ పడ్డాము. అరుణాచలేశ్వర మాకు మీ దర్శన భాగ్యం కల్పించు అని చెప్పి స్వామిని చాలా వేడుకున్నామండి. ఇదైతే 50 రూపీస్ లైన్ అండి. అదైతే చాలా క్లౌడ్గా ఉంది. ఇక మేము ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. అక్కడైతే క్లౌడ్ తక్కువగా ఉంది. ఎలాగైతేనే మేమైతే స్వామివారి దర్శనానికి అయితే లైన్లోకి అయితే వచ్చేసామండి. చాలా దూరం వచ్చేసాము. అక్కడికి వచ్చిన తర్వాత మాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. స్వామివారి దర్శనం మాకు ఒక అనుగ్రహం మాకు కలిగిందని. ఇప్పుడైతే లైన్లో నుంచున్నామండి. మేము లైన్లో 5:30కి లైన్లో నుంచుంటే మాకు దర్శనం అయ్యేటప్పటికి నైటు 11:30 అయిపోయిందండి. ఎలాగైనా సరే మేము స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. మీరు వెళ్ళేటప్పుడు ఈ వీకెండ్లో వెళ్ళకండి. మామూలు టైంలో అయితే వెళ్ళండి. ఇలా ప్రత్యేకమైన టైంలో అయితే మాత్రం అస్సలు వెళ్ళొద్దు. ఇబ్బంది పడిపోతారు చిన్నపిల్లలతోటి. మేమైతే ఆ స్వామి దర్శనం వల్ల కొంచెం ఇబ్బంది లేకుండానే మేము దర్శనం అయితే అయిపోయింది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.